నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. అయోధ్యలో కోహ్లీ డూబ్ సెల్ఫీల కోసం ఎగబడిన జనం. టీమిండియా జెర్సీతో అయోధ్యకు వచ్చిన కోహ్లీ డూబ్. తొలి రోజు అయోధ్య రామాలయం వద్ద భక్తజనం సంద్రం. కిక్కిరిసిపోయిన ప్రధాన ద్వారం. వేకువజామున 3 గంటలకే చేరుకున్న భక్తులు. వైసీపీకి భారీ షాక్. ఎంపీ పదవికి పార్టీకి లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా. ప్రస్తుత పరిస్థితుల కారణంగానే రాజీనామా చేశానంటూ వెల్లడి. అయోధ్యలో సోమవారం జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు టెంపుల్ ట్రస్ట్ ఆహ్వానం పంపింది. సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు తమ భాగస్వాములతో హాజరయ్యారు. ఆహ్వానం అందినా కూడా కొంతమంది ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు. వారిలో విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు కూడా ఉన్నారు. అయితే అచ్చంగా కోహ్లీ లాగానే ఉండే వ్యక్తి అయోధ్యలో సందడి చేశాడు. టీమిండియా జెర్సీని ధరించి వచ్చిన కోహ్లీ డూబ్తో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబట్టారు. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు అయోధ్య శ్రీరాముని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు. కొంతమంది రామభక్తులు వేకువజామున 3 గంటలకే ఆలయానికి విచ్చేసి రామ్లల్లాను దర్శించుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వెలుపల భారీ భక్తజన సందోహం నెలకొంది. దర్శనం కోసం భక్తులు నిరీక్షిస్తున్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కాగా చిన్నపాటి తోపులాటలు కూడా జరిగినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. నేడు అయోధ్య రామాలయాన్ని సుమారు 5 లక్షల మంది భక్తులు సందర్శించవచ్చనే అంచనాలు ఉన్నాయి. సాధారణ భక్తులకు కూడా నేటి నుంచి దర్శన భాగ్యం కల్పించడంతో పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఏపీలో వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. నర్సరావుపేట ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. లోక్సభ సభ్యత్వంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. శ్రీకృష్ణదేవరాయలను నర్సరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం సూచించిన సంగతి తెలిసిందే. అయితే గుంటూరు నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. రాజీనామా చేసిన సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పార్టీలో గత 15-20 రోజులుగా అనిశ్చితి నెలకొందని చెప్పారు. అనిశ్చితి తెరపడాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. ఉంటే జిల్లాలో ఉంటాడు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటాడు, లేకపోతే ఢిల్లీలో ఉంటాడు అనే విధంగా ఈరోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఎప్పుడు కావాలన్నా వారు ఏదో అపాయింట్మెంట్ తీసుకుని రావడం కాకుండా డైరెక్ట్గా జిల్లాలో ఉంటే డైరెక్ట్గా వచ్చి వారికి ఉన్న ఇబ్బంది కానీ వారికి ఉన్న సమస్యను కానీ చెప్పే పరిస్థితి ఈరోజు తీసుకురాగలిగాం. ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారాలు చూసుకుంటా జనాన్ని కనిపించకుండా ఎక్కడో తిరిగే పరిస్థితి కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది. దానికి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీటన్నిటికంటే కూడా దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిట్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎతకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగం ఉండదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకొద్దామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. నేను మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. పురాణ విశిష్టత కలిగిన నగరం అయోధ్యలో ఒక మహా సంబరం ముగిసింది. జగదభిరాముడు నేడు బాలరాముడి అవతారంలో అయోధ్యలో కొలువు తీరాడు. నేడు నిర్వహించిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వివిధ రంగాల ప్రముఖులు విచ్చేస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం మేరకు అయోధ్య వచ్చి బాలరాముని విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అయోధ్యకు విచ్చేసిన త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామిని కలిశారు. ఇరువురు కాసేపు పలు అంశాలపై ముచ్చటించుకున్నారు. పవన్ చిన్నజీయర్ స్వామి మాట్లాడుకుంటున్న సమయంలో మైహోం రమేశ్వరరావు అక్కడే ఉంటారు. Today it's been quite emotional for me, and at the time of Pran Pratishtha, tears have started rolling unknowingly, and it's quite emotional. Maybe the collective pain of the nation for the last few generations and a few centuries, I think, finally it fulfilled. And this has strengthened Bharat as a nation, and also it has unified them more. And always when we look for Ram or Balaji, we'll go for Tirumala. I think especially from southern part, I'll see we'll come back to Ayodhya now. We'll come back to Ayodhya, and I feel like doing something for Ayodhya. Maybe in coming days I would do something. లోక్సభ ఎన్నికల తరువాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నల్గొండ కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్న తన గురించి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్గఢ్లో కరెంటు కొనుగోలు అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే ఆయన తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లోపు అమలు చేసి తీరుతామని పునరుద్ధరించారు. చివరిగా కేటీఆర్ గారు అక్కడ తెలంగాణ వాళ్ళు సన్మానం చేసి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్న సందర్భంగా వారేదో టీఆర్ఎస్ పార్టీని 100 రోజుల్లో అని చెప్తారు. 100 మీటర్ల రోజు దూతామని ముందు పెడతామని బరాబర్ పాత పెడతాం. నువ్వేం మాట్లాడుతున్నావు కేటీఆర్? ఈ గవర్నమెంట్ 6 నెలల్లో పడిపోద్ది, అలా బాగోడు ఉన్నాడు, 6 ఫీట్ల పొడుగుండాలని ఆయన దమా కొరగలే, సంవత్సరంలో పడిపోతే ఆడంటాడు. అంటే ఏంది ప్రజాస్వామ్యంలో ఎంతసేపు ఎమ్మెల్యే కొనుగోలు అలవాట? మేము అనుకుంటే నెల రోజులలో 39 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ని 39 ముక్కలు చేస్తా నేను. మాకు అలవాటు లేదు. ఈ 64 మంది మంచి పనులు చేసి వచ్చే 5 ఏళ్ళల్లో 100 మంది ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. కానీ నువ్వు మాట్లాడే మాటలు కేటీఆర్ అహంకారం తగ్గించుకొని ఈ అహంకారంతోనే 60,000, 70,000, 80,000తో గెలిచింది మా ఎమ్మెల్యేలు. భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీతో ఎప్పుడు గెలవలే. కొన్ని సీట్లు ఆలస్యమని, కొన్ని సీట్లు మేము పొరపాటు చేసినాం, కొన్ని సీట్లలో వాళ్ళు అడ్డగోలు డబ్బులు దోచుకున్న డబ్బులు పెట్టినాం. లేకపోతే ఈసారి కూడా 80 వస్తున్నాయి. మంచి పనులు చేసి 100 సీట్లు తెచ్చుకుంటాం. నువ్వు మా గవర్నమెంట్ గురించి, మా పార్టీ గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే నీ పార్టీని ముందు పెట్టేదే కాదు, 14 ముక్కలు చేస్తాను నీ పార్టీని. మాకు పెద్ద లెక్క కాదు, మాకు అధికారం ముఖ్యం కాదు. గెలిచిన ఎమ్మెల్యేలతో పనిచేస్తాం. ప్రజల మనసులు గెలుచుకొని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో భువనగిరి, నల్గొండ పార్లమెంట్ దేశంలో హైయెస్ట్ మెజార్టీలో ఉండే స్థానాలలో మొదటి 1-2 స్థానాలు భువనగిరి పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్ మీరు రాసుకోండి. 4 లక్షల పైన మెజార్టీతోని గెలిచే విధంగా ఇప్పటికెళ్ళి కష్టపడతాం. మా కాయకులకు, కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం 10, 12, 13 స్థానాలు గెలిపించుకుంటే టీఆర్ఎస్ పార్టీని మనం ముక్కలు చేసే అవసరం లేదు. వాళ్ళు కొట్టుకొని వాళ్ళే ముక్కలైపోతున్నారు. మన పార్టీ 20 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు కూడా త్వరలో. ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ పరిధిలోని భారతదేశ వ్యాప్తంగా బలరాముడు ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా చైతన్యపురి రామాలయం దేవాలయంలో 516 దీపాలను వెలిగించారు మహిళలు. అనంతరం రామజపం చేస్తూ హనుమాన్ చాలీసాను ప్రజలకు వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 500 సంవత్సరాలుగా రామమందిరం నిర్మించుటకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయని వారు తెలిపారు. కానీ మోడీ ప్రభుత్వంలో రాముడు జన్మనిచ్చిన అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్లో రామమందిరం నిర్మించడం ఇది హిందూ జాతికే గర్వకారణమని తెలిపారు. ఉత్తరప్రదేశ్ అయోధ్య నగరం రామమందిర ప్రారంభానికి వెళ్లిన వారు భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఇంటిలో 5 దీపాలను వెలిగించి మీ పరిధిలో ఉన్న దేవాలయంలో రాముడిని దర్శించుకొని పునీతులు కావాలని తెలిపారు. అందరికీ కూడా రాముడి ఆశీస్సులు కలగాలని, ఆ సీతారామచంద్రుడు హనుమంతుడి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని మా రామ మందిరం తరఫున, శివాలయం తరఫున అందరం కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. చైతన్యపురి రామాలయం నుండి అందరం ఇంటి సభ్యులు, ఈ చైతన్యపురి కాలనీ వాసులు అందరం కలిసి ఈరోజు మేము 516 దీపాలను వెలిగించడం జరిగింది. ఎందుకంటే మాకు చేద్దామని ఎక్కడెక్కడ అయోధ్య పోలేకపోయిన వాళ్ళు ఉన్నాము, పోగలిగిన వాళ్ళు వెళ్ళారు. వెళ్ళలేనందున మేము అందరం ఇక్కడనే మేము అయోధ్యలాగా రాముడు మందిరం, రామాలయంలో రామ మందిరం లాగా పెంచుకొని దీపాలు వెలిగించుకొని బాలరాముడిని మేము స్మరించుకుంటూ ఈరోజు మేము తీర్థప్రసాదం తీసుకున్నాము. కాలనీ వాళ్ళందరం కలిసి చేసుకున్నాము. ఈ అందరిది చైతన్యపురి కాలనీ వాళ్ళ సభ్యులు అందరం కలిసి చేశాము. బాలరాముని ప్రతిష్ట చేసినందుకు అక్కడ వెళ్ళలేం కాబట్టి ప్రతి ఒక్కరం ఇంటి సభ్యులందరూ, కమిటీ సభ్యులు, ఇంటి సభ్యులు, చాలా మహిళా మండలి వాళ్ళు ఉన్నారు, చాలా మంది సహకరించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ అందంగా ముస్తాబైంది. నేడు సీఎం జగన్ ఉరవకొండలో పర్యటించనున్నారు. డ్వాక్రా మహిళా సంఘాల ఖాతాల్లో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులను జమ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో పొదుపు సంఘాల మహిళలకు అండగా నిలుస్తామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 4 విడతల్లో డ్వాక్రా మహిళల బకాయిలు నేరుగా అందజేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా నియమితురాలైన వైఎస్ షర్మిల కార్యక్షేత్రంలో దిగారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు 9 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. పార్టీ పరిస్థితిపై ఇచ్చాపురంలో నేతలతో సమీక్షిస్తారు. ఆ తరువాత పార్వతీపురం చేరుకొని మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3:30 గంటల వరకు మన్యం జిల్లాలో సంబంధించి సమీక్షిస్తారు. అనంతరం విజయనగరం చేరుకొని సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు జిల్లాలపై సమీక్ష నిర్వహించనున్నారు. చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ రిడక్షన్స్ వస్తాయి, రాయితీలు ఇన్సెంటివ్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అనడము కరెక్ట్. ఉత్తరాఖండ్ లో స్పెషల్ స్టేటస్ వస్తే 2000 కోట్ల పరిశ్రమల స్థాపన జరిగింది. దాంతో ఉద్యోగ అవకాశాలు 500% పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇస్తే 10,000 పరిశ్రమల స్థాపన జరిగాయి. మరి మనకుందా స్పెషల్ స్టేటస్? ఎందుకు లేదు స్పెషల్ స్టేటస్? ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు, వాళ్లకు చేత కాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమంది? 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారంలోకి వస్తే అని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు, 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అయోధ్యలో కోహ్లీ డూప్, సెల్ఫీల కోసం ఎగబడిన జనం. టీమిండియా జెర్సీతో అయోధ్యకు వచ్చిన కోహ్లీ డూప్. తొలి రోజు అయోధ్య రామాలయం వద్ద భక్తజనం సంద్రం, కిక్కిరిసిపోయిన ప్రధాన ద్వారం. వేకువజామున 3 గంటలకే చేరుకున్న భక్తులు. వైసీపీకి భారీ షాక్, ఎంపీ పదవికి పార్టీకి లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా. ప్రస్తుత పరిస్థితుల కారణంగానే రాజీనామా చేశానంటూ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్.